తమిళనాడులోని ఈ క్షేత్రం కేవలం ఒక శివాలయం మాత్రమే కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా నాడి జ్యోతిష్యానికి, నాడి ఆస్ట్రాలజీ పుట్టినిల్లుగా పరిగణించబడుతుంది. 1. నాడి జ్యోతిష్యం అంటే ఏమిటి? వేల సంవత్సరాల క్రితం అగస్త్య మహాముని మరియు ఇతర సిద్ధులు మానవాళి భవిష్యత్తును ముందుగానే దర్శించి వాటిని తాళపత్రాల పామ్ లీవ్స్ మీద రాసి ఉంచారని నమ్ముతారు. ఇక్కడ ప్రతి వ్యక్తికి సంబంధించిన గతం, వర్తమానం మరియు భవిష్యత్తు ఒక తాళపత్రం రూపంలో దాగి ఉంటుందని భక్తుల నమ్మకం. 2. జ్యోతిష్యం ఎలా చెబుతారు? వేలిముద్ర. పురుషులకు కుడిచేతి బొటనవేలు, స్త్రీలకు ఎడమచేతి బొటనవేలు ముద్రను తీసుకుంటారు. తాళపత్రాల గుర్తింపు. మీ వేలిముద్రలోని సుడిలు, రేఖల ఆధారంగా జ్యోతిష్కులు వేల సంఖ్యలో ఉన్న తాళపత్రాల కట్టల నుండి మీ జీవితానికి సంబంధించిన కట్టను వెతుకుతారు. ధృవీకరణ. ఆ పత్రంలో ఉన్న వివరాలు, తల్లిదండ్రుల పేర్లు, మీ పుట్టిన తేదీ వంటివి సరిపోతేనే అది మీ జాతకమని నిర్ధారించి భవిష్యత్తును చదువుతారు. 3. కర్మ సిద్ధాంతం, పరిహారాలు. వైతీశ్వరన్ కోవిల్నాడి జ్యోతిష్యం ముఖ్యంగా కర్మ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి ప్రస్తుత జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలకు కారణం గత జన్మలో చేసిన పాపాలు అని చెబుతారు. ఆ పాపఫలం పోవడానికి ఈ ఆలయంలో చేయాల్సిన పూజలు లేదా దానధర్మాలను, పరిహారాలను వారు సూచిస్తారు. 4. అంగారక, కుజ దోష నివారణ. ఈ ఆలయం నవగ్రహాలలో ఒకటైన అంగారకుడికి, మార్స్, ప్రత్యేకమైనది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో కుజదోషం వల్ల వివాహం ఆలస్యం అవడం లేదా గొడవలు రావడం వంటివి జరుగుతాయి. ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం వల్ల ఆ దోషాలు తొలగిపోతాయని నాడి జ్యోతిష్యం చెబుతుంది. ముఖ్య గమనిక: ఈ ఆలయ పరిసరాల్లో వందలాది నాడి జ్యోతిష్య కేంద్రాలు ఉన్నాయి. మీరు వెళ్లాలనుకుంటే సరైన ప్రాచీనమైన కేంద్రాన్ని ఎంచుకోవడం ముఖ్యం.